అందరికీ నమస్తే. కార్తీక పురాణం 21వ అధ్యాయం. పురంజయుని పరాజయము. ఆ విధంగా వచ్చుచున్న పురంజయుని చూసి సామంత రాజులు కోపోద్రికులై బాణములతోనూ శస్త్రములతోనూ వాడి అయిన గుదియలతోనూ కత్తులతోనూ బల్లములతోనూ ఇలా నానా రకములైన ఆయుధములతో యుద్ధం చేశారు. ఏ బలముతో సమానమైన వారు ఆ బలములతో యుద్ధం చేశారు. రౌతులతో రౌతులు, రధికులతో రధికులు, కాల్బాటులతో కాల్బాటలు, ఇలా యుద్ధము భీకరముగా సాగినది. కాంబోజరాజు కవచము ధరించి పరాక్రమించి పురంజయుని మీదకు ధనుర్బాణాలను ధరించి 300 బాణాలను కురిపించి దానితో పురంజయుని రథము, సారథిని, ఛత్రమును, ధ్వజమును ధ్వంసం చేశాడు. కాంబోజుడు కొన్ని బాణములతో పురంజయుని కొట్టి అతని అశ్వములను నాశనం చేశాడు. పురంజయుడు కుపితుడై బ్రహ్మమంత్రముతో కాంబోజుని హృదయమును ఛేదించాడు. కాంబోజుడు ఆ బాణములను బయటకు లాగి, మీచే వేయబడిన బాణములను నీకే ఇచ్చెదను. పరుల సొమ్ము యందు నాకు ఆసక్తి లేదు అని బాణములను విడవగా అవి పురంజయుని సారథిని, నారిని, ధనస్సును నాశనం చేశాయి. పురంజయుడు మరియొక్క ధనస్సు గ్రహించి కాంబోజుని మీదకు ప్రయోగించాడు. అవి కాంబోజుని వక్షస్థలమును ఛేదించి దూసుకుపోయాయి. భయంకరమైన యుద్ధములో సైనికుల తలలు, కాళ్ళు, చేతులు తెగి ప్రదేశమంతయు బీభత్సవంగా తయారైంది. జంతువులు కూడా భీకర పోరాటంలో అంగవైకల్యం పొందాయి. రథములు విరిగి నేల కొరిగాయి. కొందరు పలాయనము చిత్తగించారు. కొందరు భీకరముగా పోరాడుతున్నారు. సూది దూర సందు లేకుండా బాణవర్షం కురవసాగింది. నెత్తురు నదిలాగా పారుతుంది. మృत्यు నొందిన వారు దేవలోకమునకు పోయి దేవతా స్త్రీలతో సుఖంగా పొందసాగారు. ఇట్టి పరిస్థితులలో పోరు భీకరముగా సాగినది. పురంజయుడు యుద్ధములో ఓటమి పాలయ్యాడు. సపరివారముగా సాయంకాలమందు పట్టణంలోకి ప్రవేశించాడు. రాజులు డేరాలు వేయించి అందులో విశ్రమించారు. యుద్ధభూమి భూత ప్రేత పిశాచములతో, నక్కలతో, గ్రద్దలతో నిండిపోయింది. కాంబోజరాజు సేన 13 అక్షౌహిణుతులతో అందులో 3 అక్షౌహిణులు నశించింది. పురంజయుడు ఓటమికి చింతిస్తూ ముఖము వాడినవాడై ఉండగా నతనితో విద్యాసారంగతుడైన సుశీలుడను పురోహితుడిట్లన్నాడు. ఓ రాజా, నీవు శత్రుబృందంతో సహా వీరసేన మహారాజును జయించవలెనన్న విష్ణుమూర్తి సేవ చెయ్యు. ఇప్పుడది కార్తీక పౌర్ణమి, నిండు పూర్ణిమ, కృతికా నక్షత్రము కాబట్టి ఇది అలభ్య యోగము. ఈ కాలమందున్న పుష్పములతో హరిని పూజించి విష్ణు సన్నిధిలో దీపం పెట్టు. గోవిందనామస్మరణ చెయ్యి. అట్లు చేసినా నీకు కుమారుడు జన్మిస్తాడు. శంకరుడు ఇట్లు చెప్పి ఉన్నాడు. కార్తీక వ్రతమాచరించి భక్తులకు ఆపత్తులుండవు. హరి వానిని రక్షించును. నా మాట విని వ్రతమాచరించి విజయం పొందు. 21వ అధ్యాయం సమాప్తం.